అనగనగా ఒక చీమ. దాని మనసులో పెద్ద బాధ. అందరూ తన్ని తక్కువగా చూస్తున్నారు. ఎవ్వరూ తన్ని చూసి భయపడటల్లేదు అని. నిన్నగాక మొన్న కష్టపడి తెచ్చుకున్న బియ్యపు గింజ ఒక మనిషి కాలికంటుకొని చాలా దూరం పోయింది. బలమంతా కూడగట్టుకొని వాణ్ణి కుట్టినా అస్సలు నొప్పే కలగలేదు. అసలు చీమను పట్టించుకోనే లేదు. ఆ చీమకి వాళ్ళ తాత శివుడు భక్తవత్సలుడు అని, అడిగిన వారందరికీ కోరిన వరాలిస్తాడు అని చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. చీమ యొక్క ఘోర తపస్సు చూసి శివుడు కరుణామయుడై చీమకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుణ్ణి చూసిన ఆనందంలో చీమ, స్వామి, నేను కుట్టగానే చచ్చిపోవాలి, ఆ వరం వెంటనే ఇచ్చేయండి అని కోరుకుంది. శివుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు. వరం పొందిన ఆనందంలో వెంటనే బియ్యపు గింజ తొక్కిన మనిషిని గుర్తించి ఆనందంగా కుట్టింది చీమ. వెంటనే చచ్చింది చీమ. ఆశ్చర్యపోయిన చీమ ఆత్మ వెంటనే శివుణ్ణి తలిచి, స్వామి, ఏమిటిది? వాడు చావాల్సింది పోయి నేను చచ్చాను అని అడిగింది. శివుడు చీమకు తాను కోరుకున్న వరాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చాడు. చీమ అనుకున్నది తాను కుట్టిన వాళ్ళు చనిపోవాలి అని. కానీ శివునికి అర్థమైంది తాను కుట్టగానే చనిపోవాలి అని. జీవితంలో కమ్యూనికేషన్ ఎంతో ఇంపార్టెంట్. మనం కమ్యూనికేట్ చేసిన మెసేజ్ అవతల వారికి సరిగ్గా అర్థమైందో లేదో 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. లేకపోతే మనం కూడా ఈ కథలో చీమలాగే అవుతాం.